ఒకటి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎక్కిలుగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగల నాయన, ఈ రీతిగానైనా సన్నిధిలో చేరి ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని మాకు ప్రసాదించిన వందనములు. ఇంతవరకు కొన్ని మాటలు నేర్చుకున్నాం తండ్రి. మరొక పాఠాన్ని మా ఆత్మీయ జీవితానికి అవసరమైన సంగతులు ఆలోచిస్తుండగా, నేర్చుకొని మాకు కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. చేరి వచ్చిన సంఘమంతటికి, పెద్దలకు అందరి ప్రభు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ వారంలో ఒక మంచి పాఠాన్ని మన ఆత్మ జీవితానికి అవసరమైన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. పాఠం పేరు వచ్చి క్రీస్తుకు నమ్మకమైన రాయబారివా. క్రీస్తుకు నమ్మకమైన రాయబారివా. అంటే రాయబారి అని అంటే అర్థం ఏంటంటే సందేశాలను చేరవేయు వ్యక్తి. సందేశాలను చేరవేయు వ్యక్తి. అంటే రాయబారులుగా సమాజంలో ఎంతోమంది కనపడతారు. ఉదాహరణకు మన స్వదేశం నుంచి విదేశాలకు చాలామంది సంపాదించుకోవడానికి వెళుతూ ఉంటారు. దుబాయ్ అని, అబుదాబి అని, కువైట్ అని అనేక ప్రాంతాలకు బ్రతుకోసరము డబ్బు సంపాదించుకోవడానికి వెళ్ళినప్పుడు చాలామంది విదేశాల్లో ఉన్న కొందరి చేత మోసపోతారు. ఇదిగో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక 10 లక్షల రూపాయలు తీసుకొని నన్ను అడ్డేట ముంచి ఎడారి ప్రాంతంలో ఒంటెలు మేయడానికి నన్ను వాడుకుంటున్నారు. ఒక మంచి ఉద్యోగాన్ని, ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తాడని చెప్పి 20 లక్షలు తీసుకొని ఎడారిలో ఒంటెలు మేపడానికి, చుట్టూ చూసిన ఎడారి, తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి ఆహారం లేదు, ఉండడానికి వసతి లేదు, ఈ వేడికి ఎండుకు తట్టుకోలేక దిగో మొగో అని బాధపడుతున్న వాళ్లకు కాపాడడానికి కొన్ని కార్యాలయాలు ఉంటాయి. వాటి పేరే దౌత్య కార్యాలయాలు అంటారు. తెలుగులో ఏమంటారంటే దాన్ని రాయబార కేంద్రాలు. అంటే రాయబార కేంద్రాలు ఏం చేస్తాయంటే అక్కడ ఆ దేశంలో ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వాన్ని, మన దేశంలో ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వాన్ని సందర్శించి, ఇదిగో ఒక వ్యక్తి మీ దేశం నుంచి ఇక్కడికి వచ్చాడు, మీ దేశాన్ని మేము పంపిస్తామని ఇరు వర్గాలతో మాట్లాడి వ్యక్తులకు న్యాయం చేసే సంస్థ అది. దాని పేరే రాయబార కేంద్రాలు. అంటే ఒక వ్యక్తిని కాపాడడానికి ఒక రాయబార కేంద్రాలు వెలిశాయి. అలాగే సమాజంలో మనిషి వాడుకునే నిత్యావసరాలు ఎన్నో ఉన్నాయి. వస్తువులైతేనేమి, ప్రతీది మనం అనుభవించే ప్రతీది మన దగ్గర రావడానికి ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే కొందరిని రాయబారులుగా ఎంచుకుంటారు. అంటే యాడ్లు ఇవ్వడానికి. అప్పుడప్పుడు సీరియల్లో, సినిమాలో చూడండి, బ్రేక్ వస్తూ ఉంటుంది. బ్రేక్ అంటే యాడ్స్ వస్తూ ఉంటాయి. సీరియల్లో అయితేనేమి మంచి మూమెంట్లో సీరియల్ చూస్తున్నప్పుడు సడన్గా బ్రేక్ వచ్చేస్తుంది. అంటే అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. అంటే ఒక వస్తువు గురించి ప్రకటన తెలియజేస్తారు. ఒక వస్తువుని, కంపెనీ వాడు తయారు చేసిన వస్తువుని ప్రజల్లోనికి తీసుకుపోవడానికి ఒక రాయబారిగా ఒక వ్యక్తులను నియమించుకొని వారి ద్వారా వస్తువులను సమాజానికి పరిచయం చేస్తారు. ఎలా ఉంటాయంటే ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ చూడగలిగితే చాలా ఉన్నాయి. ఉదాహరణకు గార్నియర్ షాంపూ, గార్నియర్ షాంపూ అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉంటుంది. అంటే గార్నియర్ షాంపూ, ఆ షాంపూకు గురించి సమాజంలోనికి ఎలా దాన్ని పరిచయం చేస్తున్నారంటే ఒక లారీ బురదలో ఇరుక్కుపోయి ఉంటుంది. ఒక లారీ బురదలో ఇరుక్కుపోయినప్పుడు ఆ లారీ ఎంత తోలినా బయటకు రావట్లేదంట. అప్పుడు ఒక గార్నియర్ షాంపూ వాడిన ఒక ఆమె వచ్చి ఆమె జుట్టంతా తీసి దానికి లారీకి కట్టి లాగేస్తూ ఉంటుంది. అంటే ఒక లారీని ఎంత లాగినా రావట్లేదు, కానీ ఒక గార్నియర్ షాంపూ వాడడం వల్ల ఏమొచ్చింది, లారీ బయటకు వచ్చింది. ఇంకా మన వాళ్ళు కూడా యాడ్ని చూసి కనీసం లారీ రాకపోయినా పర్వాలేదు, ఉన్న ఎటుకులు కాస్త పెరిగితే చాలనుకుంటాం. అంటే ఒక లారీ బయటికి లాగడానికి ఏ షాంపూ ఉపయోగపడింది, గార్నియర్ షాంపూ. అంటే గార్నియర్ షాంపూ మనం ట్రై చేసామనుకో లారీ రావడం కాదు, మన జుట్టే దానికి ఉండిపోతుంది. ఏంటి, మన జుట్టే దానికి ఉండిపోతుంది. గనక ఒక షాంపూను సమాజంలోనికి పరిచయం చేయడానికి చూడండి ఎంత పెద్ద ప్లాన్ వేశారు. చూడు, ఒక లారీ ఇరుక్కుపోవడం అంట, ఆ లారీని రాగడానికి ఏమొచ్చి లాగేయడం అంట. అంటే చాలా ఇలా చూడగలిగితే ఒక వస్తువును పరిచయం చేయడానికి ప్రజలకి రాయబారులుగా ఎంతోమంది మనకి కనపడుతూ ఉన్నారు. ఇక మరొక అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే
మరొకటి రాజుగారు కోటలోనికి వెళ్తూ ఉంటాడంట. కోటలోనికి వెళ్తూ ఉన్నప్పుడు కరెంటు పోయిందంట. కరెంటు పోగానే ఒక సైనికుడికి ఒక ఆలోచన వచ్చిందంట, కరెంటు పోయింది కదా, రాజుగారు వస్తున్నాడు కదా, ఇప్పుడు ఎలా అన్నప్పుడు అని ఆలోచిస్తున్నప్పుడు ఒక చాక్లెట్ వేసుకొని నమ్ములుతూ ఉంటాడు. దాని పేరు ఏం పేరు? మెంతో ప్లస్ ఏదో చాక్లెట్ ఉంటుంది, దాని పేరు హ్యాపీనెట్ వైట్ అంట. ఆ చాక్లెట్ పై నమ్మలగానే ఈ అనగానే మొత్తం అంతా లైటింగ్ వచ్చేస్తుందంట. ఇప్పుడు రాజుగారు వచ్చే సమయానికి సైనికులందరికీ చాక్లెట్లు ఇచ్చి ఈ అంటున్నారంటే ఈ అంటే ఏమొస్తుంది? లైటింగ్ వస్తుంది కనుక ఇదిగో రాజుగారు రావడానికి వెలుతురు కోసం ఏం చేశాడు? ఒక చాక్లెట్ని అడ్వర్టైజ్మెంట్గా పరిచయం చేస్తున్నారు. ఇక అందరూ చాక్లెట్ వేసుకొని అమ్ములుకుంటే అయిపోయి, కరెంట్ బిల్ అవసరం లేదు, ట్యూబ్ లైట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అంటే ఒక చాక్లెట్ని పరిచయం చేయడం చూడండి, ఒక రాయబారులు ఎంతోమంది మనకి కనపడుతున్నారు. ఏంటి జండు బాంబు మనకు అందరికీ తెలుసు. జండు బాంబు అడ్వర్టైజ్మెంట్. జండు బాంబు గురించి ఇది చిన్నది ₹3 ఉంటుంది అంతే. దాని గురించి ఎంత ఇస్తాడు ప్లానింగ్? 12 తలలు ఉన్న రావణాసురుడు చూపిస్తాడంట. 12 తలలు ఉన్న రావణాసురుడు, 12 తలలు రావణాసురుడు తలనొస్తూ ఉంటుందంట. అప్పుడే జండు బాంబు సరుక్కని ఇట్లా వచ్చేస్తారు రాగానే. ఇదిగో ఈ జండు బాంబు వాడి 12 తలలున్న నాకే తలనొప్పి పోయింది, ఒక తల ఉన్న మీకు తలనొప్పి పోదా? మనకు కూడా ఆలోచన వస్తుంది కదా, 12 తలలు ఉన్న ఆయనకే తలనొప్పి పోయినప్పుడు ఒక తల ఉన్న మనకు పోదా? అంటే ఒక వస్తువును సమాజంలోని పంపించడానికి ఎంతోమంది రాయబారులుగా మనకి కనపడుతున్నారు. ఎన్నో చూడగలిగితే ఎన్నెన్నో ఉన్నాయి. ఏంటి బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మా ఎనర్జీ, సచిన్ గారు. ఏంటి ఒక బూస్ట్ తాగే 100 సెంచరీలు చేశాడు ఆయన. 100 సెంచరీలు చేయకపోయినా పర్లేదు, కనీసం ఒక 6 అయినా మనము కొట్టగలమని ఈ బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మా ఎనర్జీ కనీసం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన సచిన్ ఇంట్లో బూస్ట్ ఉందో లేదో తెలియదు, కానీ ఈరోజు చూడండి ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి ఎంతోమంది ఫాలో అవుతూ ఉంటారు. మరొకటి ఏంటంటే ఒక పాఠ్య పుస్తకాల్లో ఒక స్కూల్లో పిల్లలు కింద కూర్చొని పాఠాలు చదువుకుంటూ ఉన్నప్పుడంట పైనుంచి కొన్ని పెక్కులు కిందకు రాలుతూ పడిపోతున్నాయంట పాఠ్య పుస్తకాల మీద. ఏం చేద్దామని టీచర్ ఎవరు? అమితాబ్ బచ్చన్ గారు. ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని పిల్లలు పాఠాలు చెప్తూ ఉన్నారంట అమితాబ్ బచ్చన్ గారు. చెప్తూ ఉన్నప్పుడు ఎలా చేద్దాం, స్కూల్ లేదు మనకి, పిల్లలకి కారుతూ ఉంది, పెంకులన్నీ రాలిపోతున్నాయి అన్నప్పుడు పూర్వపు విద్యార్థి ఒక ఆయన నాగార్జున గారు అంట. ఆయన బాగా మంచి స్థితిలో ఉన్నాడు, చక్కగా మంచి పొజిషన్లో ఉన్నాడని తెలుసుకొని పూర్వపు ఉన్న విద్యార్థి ఇంటికి నాగార్జున ఇంటికి పోతాడంట. ఎవరు? అమితాబ్ బచ్చన్ గారు. వెళుతూ ఉన్నప్పుడు వెళ్ళగానే గేట్ పైన ఆపినప్పుడు నాగార్జున గారు చూసి ఎవరనుకున్నా మా టీచర్ రాని అనేసరికి భోజనం చేస్తూ ఉన్నప్పుడు చేతులు కడుక్కుంటూ ఉన్నప్పుడు ఆయనకు ఒక డౌట్ వస్తుంది, అడుగుదామా వద్దా, స్కూల్ బాగు చేద్దాం, డబ్బు అడుగుదాం వద్దా అన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో అడగడం వద్దని వెళుతూ ఉన్నప్పుడు ఈ అమితాబ్ బచ్చన్ గారు స్కూల్ దగ్గర వెళ్ళే సమయానికి నాగార్జున గారు ఏం చేస్తారు? చక్కగా స్కూల్ అన్ని రెడీ చేసేస్తాడు. అంటే నమ్మకమే జీవితం. అంటే కళ్యాణ జ్యువెలర్స్ యాడ్ చేయడానికి ఇంత రతాంగం నడిపారు వాళ్ళు. అంటే ఒక కళ్యాణ జ్యువెలర్స్ నమ్మకమే మా జీవితం అంటే మా అమ్మే ప్రతి వస్తువులో ఏముంది? నమ్మకం ఉంది. అంటే కళ్ళు మూసుకొని మీరు కొనేసుకోవచ్చు. అంటే ఒక వస్తువుల గురించి ఎంతోమంది మనకి కనపడుతున్నారండి. సేల్స్ మ్యాన్ మనకు అందరికీ తెలుసు, ఇంటి దగ్గరికి వస్తాడు చక్కగా టై వేసుకొని మంచి ఇన్సర్ట్ వేసుకొని వస్తువులు 2 బ్యాగులు పట్టుకొని వస్తాడు. మనకు అవసరం లేకపోయినా సార్ ఈ సరుపు వాడండి బాగుంటుంది, సార్ ఇది వాడండి, ఈ సబ్బు వాడండి బాగుంటుంది, సార్ ఈ ప్రోడక్ట్ వాడండి, సార్ కాయగూరలు కట్ చేసేది చక్కగా ఉంటుంది వాడండి అని 2-3 టకటకటక ఇంగ్లీష్లో చెప్పేసరికి మనకు అవసరం లేకపోయినా ఆ మాటలు నమ్మి కొనేసుకుంటాం. అంటే ఒక వస్తువును ప్రజల్లోని తీసుకొని పోవడానికి ఎవరు కనపడుతున్నారు? మనకి ఎంతో మంది కనపడుతున్నారు. థమ్సప్ యాడ్ మనకు అందరికీ తెలుసు. ఆ థమ్సప్ యాడ్ ఇచ్చేవాడు భూమి మీద అసలే ఉండడు, పైన తిరుగుతాడు, ఆడ తిరుగుతాడు, సుమోలు పైకి లేస్తూ ఉంటాయి, జుమజుమ ఎగురుతూ ఉంటాయి. థమ్సప్ తాగితే మెరుపులు మింగనంత హాయిగా ఉంటుంది అంటాడు. అంటే ఒక వస్తువులు సమాజానికి పరిచయం చేయడానికి ఎంతోమంది రాయబారులుగా మనకి కనపడతారు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ మనకు అందరికీ తెలుసు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ 6 వారాల్లో నీ ముఖం ఎలా మారిపోతుంది? చంద్రబింబం వలె మారిపోతుంది అంటాడు. అంతే, ఇంకా 6 వారాలు కాదు కదా, 6 నెలలైనా నీ ముఖం ఎలా ఉండేది అలాగే ఉంటుంది. 6 వారాలు కాదు కదా, నువ్వు ఎన్ని రోజులు వాడినా అలాగే ఉంటుంది. బాబు మోహన్ గారు ఎంత వాడినా అలాగే ఉంటాడు. అంటే మనం ఆ యాడ్లను చూసుకొని ఏం చేస్తాం? కొనుక్కోవడానికి ప్రయాసపడతాం. అలాగే అర్థమైతే క్రీస్తుకు రాయబారులుగా మనం ఉన్నామా? ఇంతకు ఎక్కడుందా మాట బైబిల్లో? 2వ కొరింథీ పత్రిక మన పాఠ్యభాగాన్ని చదువుకొని చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఇంతకు ఆ పదం బైబిల్లో ఉందా? ఏంటి ఆ మాటల్లోని పరమార్థాన్ని చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. 5వ అధ్యాయము కావున దేవుడు
మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానం మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము. ఎవరన్నారు ఆ మాట? పౌలు గారండి. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, ఇదిగో నేను క్రీస్తుకు ఎలా ఉన్నాను? రాయబారిగా ఉన్నాను. క్రీస్తుకు రాయబారిగా ఉన్నాను. క్రీస్తు మాటల్ని మీ దగ్గరికి నేను చేర్చేవాడిగా ఉన్నాను. అంటే పౌలు గారు ఎలా ఉన్నాడంట? క్రీస్తుకు రాయబారిగా ఉన్నాడు. ఏంటి, పౌలు గారు నిజంగా రాయబారండి. అనేక ప్రజలకు, అన్యజనులకు దేవుని మాటలు చేర్చడానికి పౌలు గారు ఎంతగానో ప్రయాసపడ్డాడు. సమాజంలో ఒక వస్తువును ప్రజల దగ్గర చేర్చడానికి వీళ్ళు డబ్బులు తీసుకొని ఎలా సేవ చేస్తున్నారో, కానీ పౌలు గారండి తన సేవ ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ప్రజలకు, అన్యజనులకు దేవుని మాటలు చేర్చడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు. బతిమాలుకుంటున్నాడు అంటే అన్నమాట. ఎంత బాగుంది. దేవునితో సమాధానపడు దేవునితో సమాధాన పడుడని క్రీస్తు క్రీస్తు పక్షముగా పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఒక రాయబారిగా వేడుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా, దేవుని మాటలు నమ్మండి, దేవుని మాటలు వినండి. యేసుక్రీస్తు వారు చనిపోయాడు, తిరిగి లేచాడు, నమ్మండి, ఆయన నమ్మితే మీరు మనం నిత్య జీవం పొందగలరని ఒక రాయబారిగా పౌలు గారు మనకి కనపడుతున్నాడు. నేను ఎంత మంచి రాయబారో చూడగలిగితే చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై, చూడండి, నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త వలన, చూడండి, దేని నిమిత్తమైన సంఖ్యలకి వెళ్ళబడ్డాడు. సంఖ్యలు జైలు పాలు ఎందుకు అయ్యాడంట? సువార్త నిమిత్తము దేవుని మాటలు ప్రజలకి చేర్చడానికి ఒక రాయబారిగా ఉన్న ఆయన వాక్యము నిమిత్తము సువార్త ఏమైపోయాడు? సంఖ్యల పాలైపోయాడండి. నిజంగా నమ్మకమైన రాయబారి ఎవరు? పౌలు గారు. నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. నీ మాట మనం అనగలమా? అనలేము. పౌలు గారు ఆ మాట అన్నాడంటే క్రీస్తు మాదిరిగా ఆయన బ్రతికి చూపించాడు కనుకనే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే నిజమైన రాయబారిగా పౌలు గారు మనకి కనపడుతున్నాడు. నమ్మకమైన రాయబారి అండి ఈయన. ఎలా నమ్మకమైన రాయబారిగా ఉన్నాడు? ఎవరిని చూసి ఉన్నాడంటే యేసుక్రీస్తు వారిని చూసి నిజమైన రాయబారిగా అయినా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు రాయబారైనా, యేసుక్రీస్తు నిజమైన రాయబారైనా చూడగలిగితే ఎవరికి రాయబారైనా ఎలాంటి చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తిగా ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. చూడు, దేవునికి ప్రజలకు మధ్యవర్తి ఒకడే. రాయబారండి. మధ్యవర్తి ఎవరంట? యేసుక్రీస్తు వారు. దేవునికి ప్రజలకును మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన ఉన్నాడండి. దేవుని దగ్గర నుంచి వచ్చిన తన పిల్లలు మరలా దేవుని దగ్గర చేర్చడానికి మన కొరకు ప్రాణాలను అర్పించాడండి యేసుక్రీస్తు వారు. మన కొరకు బలైపోయాడు. ఎంత మంచి రాయబారి అంటే నమ్మకమైన రాయబారి, దేవునికి నమ్మకమైన రాయబారి. దేవుని ప్రజలు దేవుని దగ్గర చేర్చడానికి యేసుక్రీస్తు వారు మరణించాడు. అంటే మధ్యవర్తి అంటే యేసుక్రీస్తు వారేనండి. ఈయన చూసి పౌలు గారు నేర్చుకున్నాడు కనుకని ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు, దేవుని కొరకు నేను రాయబారిగా ఉన్నా, నేను జైలు పాలైనా కూడా పర్వాలేదు అనుకున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరు? దేవునికి ప్రజలకు మధ్యవర్తి. చూడండి, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. ఈ హేతువు చేత మొదట నిబంధన కాలములో జరిగిన అపరాధములు నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారి నిత్యమైన స్వాస్యము గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు
ఉమ్, మరణ శాసనం ఎక్కడ మరణ శాసనం ఎక్కడ ఉండునో ఉండును. అక్కడ మరణ చాలండి, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అంటే ఒక రాయబారిగా యేసుక్రీశ్వరు మనకి కనపడుతున్నాడు. నిజమైన రాయబారి అండి యేసుక్రీశ్వరు. ఏంటి, కుటుంబంలో భార్యాభర్తలకి ఏదైనా సమస్య వచ్చిందనుకో వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ పంచాయతీ? పెద్దల దగ్గరికి వెళ్ళిపోతుంది. పెద్దల దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతుంది అంటే వాళ్ళ అనుభవజ్ఞులు గనక, వాళ్ళ అన్ని విషయాల్లో ఆచితూచి అడిగేస్తారు గనక, పెళ్లి చేసిన వాళ్ళు గనక వాళ్ళ దగ్గరికి వెళితే సమస్య పరిష్కరింపబడుతుందని పెద్దల దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ పెద్దలే సరైన న్యాయం చేయలేదు అనుకో ఏమైపోతుంది? కుటుంబాలు విడిపోతాయి. ఒక మధ్యవర్తి అనేవాడు ఎలా ఉండాలంటే మంచివాడుగా ఉండాలి, న్యాయం చేసేవాడిగా ఉండాలి. ఒక మధ్యవర్తి సరైన వ్యక్తి కాదనికి ఏమైపోతుంది? ఏడు గొడవలు, 2 గొడవలు జరిగాయి అనుకో, మధ్యవర్తిగా నువ్వు పోయావు. ఏం చేయాలి? గొడవల్ని సద్దుమనగాలంటే నచ్చ చెప్పి ఇద్దరు ఏం చేయాలి? సమాధానపరిచి పంపించాలి. అలా చేయకుండా వానికి తెలియకుండా వీనుకో మాట, వానికి తెలియకుండా వీనుకో మాట చెప్పావు అనుకో, చూసావక్క నిన్న మాట అనకూడదు అనేసింది అనింది అనుకో, ఏమైపోతుంది? ఏమనింది అని ఏం చేస్తుంది? వెళ్ళి జుట్టు పట్టుకోవడానికి వెళ్ళిపోతా. చూసేవారని నా మాట అనకూడదు కానీ అనేసాడరా, నేనేం నా నోటితో నేను చెప్పలేను అనేసరికి ఏమైపోతుంది? అప్పుడు వరకు మాటలతో ఉన్న కొట్లాట ఏమైపోతుంది? చివరికి కట్లతో గొడ్డలతో నరుకోవడానికి వెళ్ళిపోతుంది. అంటే మధ్యవర్తి ఎలా ఉండాలి? సమన్వయంగా న్యాయం చేసేవాడిగా ఉండాలి. ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎలాంటి మధ్యవర్తి, ఎలాంటి రాయబారి అంటే మన కొరకు దేవునికి విజ్ఞాపనలు చేసేవాడు. మన కొరకు ఏం చేస్తాడు? ఆయన విజ్ఞాపనం చేస్తాడు. ఎలా చేస్తాడు? ఉపమానం మనకు అందరికీ తెలుసు. ఒక ద్రాక్ష తోటలో ఏం కాసిందంట? ఒక అంజూరపు చెట్టు కాసిందంట. అంజూరపు చెట్టు కాసింది ఓకే, పర్వాలేదు, కానీ ఫలాలు ఏమని ఇస్తాయేమని యజమానుడు ఎంత వెతికినా దొరకట్లేదంట. ఒక సంవత్సరం చూస్తాడు, ఫలాలు లేవు. మరో సంవత్సరం చూస్తాడు, ఫలాలు లేవు. మరో సంవత్సరం ఫలాలు లేవు. చివరికి తోటమాలిని పిలిపించి, ఇదిగో తోటమాలి, ఆ చెట్టు నేను ఎప్పుడు చూసినా పండ్లు పాయట్లేదు, పండ్లు కనపడట్లేదు, ఆకులు తప్ప పండ్లు అనేవే లేవు గనక ఈ చెట్టును నరికి వేసి అగ్నిలో పారవేయమంటాడు. ఇక్కడ యజమాని ఎవరు? మన తండ్రి. యజమాని ఎవడు? మన తండ్రి. యజమాని గారు మన తండ్రి. తోటమాలు ఎవరు? యేసుక్రీస్తు వారు. అక్కడ ద్రాక్ష తోటలు అంజూరపు చెట్టు ఎవరు? మనమే. మనమే. మన గురించి ఉపమానంగా రాయబడింది అక్కడ. అంటే మన ఫలాలు ఫలించకపోతే దేవుడు ఏమంటాడు? చంపేసేయండి. వీడికి ఎంత ఆహారం పెట్టినా, ఎంత గాలి ఇచ్చినా, ఎంత ఆయుష్ ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా వీడు ఫలించట్లేదు కనుక వీడు చంపేయి అన్నప్పుడు యేసుక్రీస్తు తోటమాలి ఏమంటున్నాడు? అయ్యా తండ్రి, మరొక సంవత్సరం ఇవ్వు, ఎరువు వేస్తాను, నీళ్ళు వేస్తాను, ఆహారం పెడతాను, ఫలిస్తాడేమని మన పక్షమున ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపనలు చేయువాడు. మన పక్షాన తండ్రిని వేడుకుంటాడండి. నిజంగా ఇలాంటి మధ్యవర్తి మనకి కావాలి. చూడండి, ఎక్కడుంది మాట చూడగలిగితే చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. 8:34. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉండువాడును మన కొరకు విజ్ఞాపనలు కూడా చేయువాడు ఆయనే. అబ్బా, నిజమైన రాయబారి అండి యేసుక్రీస్తు వారు. తండ్రికి నరులకు మధ్య ఎవరున్నారు? మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఒక రాయబారిగా ఆయన ఉన్నాడు. దేవుని దగ్గర మాటలు మన దగ్గర చేర్చడానికి దేవునికి నమ్మకమైన రాయబారిగా యేసుక్రీస్తు వారు మనకి కనపడుతున్నాడు. ఇదండి యేసుక్రీస్తు వారి న్యాయ విధులను చూశాడు. యేసుక్రీస్తు వారు మధ్యవర్తిని ప్రవర్తనను గమనించాడు. పౌలు గారు గనక నేను యేసుక్రీస్తు నిజమైన రాయబారిని. నిజంగా పౌలు గారు బ్రతుకును మనం చూడగలిగితే నిజమైన రాయబారి అండి. ప్రజలకు దేవుని మాటలు బోధించడానికి ఎన్ని అవమానాలు పడ్డాడండి, ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్ని అవమానాలు పొందాడు, ఎన్ని గాయాలు పడ్డాడని ఆలోచించగలిగితే వాటిని వివరించలేము, వాటిని చెప్పుకోవడానికి కూడా సమయం సరిపోదు. అంతగా దేవుని కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. ఇన్ని అవమానాలు, ఇన్ని దెబ్బలు ఎందుకు తిన్నావా అంటే నేను రాయబారిని కదా. రాయబారి అంటే ఏం చేయలేను? దేవుని మాటలను ఏం చేయాలి? క్రీస్తు మాటల్ని సమాజానికి, అన్ని జనులకు నేను చేర్చాలి, ప్రకటించాలి. వారు దేవుని మాటలు వారి దగ్గర తీసుకొని పోవడానికి నేను అవసరమైతే జైలు పాయలనే నేను అవుతాను. ఇదండి నిజమైన రాయబారి. ఒక పౌలు గారు ఒక రాయబారిగా కనపడుతున్నాడు. మనం కూడా నిజమైన రాయబారులుగా ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. మనం కూడా నిజమైన రాయబారులుగా ఉన్నామా?
అంటే రాయబారికి ఉండవలసిన లక్షణాలు ఏంటో, రాయబారి ఎంత అవసరమో, రాయబారి సమాజానికి ఎంత అవసరమో చూడగలిగితే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. దుష్టుడైన దూత దుష్టుడైన దూత కీడునకు కీడునకు లోబడును. లోబడును. నమ్మకమైన చూడండి, నమ్మకమైన రాయబారి, నమ్మకమైన రాయబారి. అందుకే మన పాఠం క్రీస్తుకు నమ్మకమైన రాయబారివా. చూడండి, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. నమ్మకమైన రాయబారి అంటే ఎవరంట? ఔషధం వంటి వాడు. ఔషధం అంటే మెడిసిన్, ఒక మందు. అండ్ ఒక రోగికి మందు ఎంత అవసరమో రాయబారి కూడా సమాజానికి అంత అవసరము. ఏంటి, కరోనా టైంలో మెడిసిన్ లేక మందు లేక ఎంతమంది చనిపోయారు? ఎన్నో లక్షల మంది నేల రాలిపోయారు. ఎందుకు చనిపోయారు? ఔషధం లేక, మందు లేక, మెడిసిన్ లేక. ఈరోజు చూడండి, చాలామంది హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్లు మెడిసిన్ లేక, మందు లేక ఏమైపోతున్నారు? చనిపోతూ ఉన్నారు. కొన్ని రోగాలకు మందులు లేవు. క్యాన్సర్కి మందు లేదు, కానీ ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. అదే మందు దొరికిందనుకో, ప్రాణాపాయ స్థితిలో అంచుల మధ్య ఉన్నప్పుడు మందు దొరికిందనుకో ఎలా ఉంటుంది? తన జీవితాన్ని నిలబెట్టిన వారిగా అవుతాం. ఒక మందు రోగికి ఎంత అవసరమో నమ్మకమైన రాయబారి కూడా అంటే ఏమంట? ఔషధము లాంటి వాడు. ఏంటి, రాయబారి కూడా ఔషధం లాంటి వాడండి. ఒక రోగికి మెడిసిన్ ఎంత అవసరమో రాయబారి కూడా అవసరము. దేవుని మాటలు అందించేవాడు సమాజానికి అవసరము. అందుకే యేసుక్రీస్తు వారు అంటాడు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే. పనేమో దండుగుంది, చేసేవాళ్ళేమో కొద్ది మంది ఉన్నారు. గనుక రాయబారి అనేవాడు ఔషధం లాంటి వాడు. అంటే ఔషధమా? అవునండి, ఔషధమే. యేసుక్రీస్తు వారు అన్నాడు కదా, రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. ఇంతకు రోగులు ఎవరు? మనమే. పాపమనే రోగములు పడిన మనకు వైద్యుడు ఎవరు? రాయబారులుగా దేవుని వాక్యాలే మెడిసిన్ మనకి. అంటే ఆత్మరోగానికి మెడిసిన్ ఏంది? వాక్యము. అనగా ఈ వాక్యాన్ని చేర్చేవాడు రాయబారి ఔషధము లాంటి వాడు. గనక నిజమైన రాయబారి ఎలాంట? ఔషధం లాంటివాడు. ఔషధాన్ని ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఒక రోగికి మెడిసిన్ వేసి ఎలా బాగవుతాడో, పాపం అనే రోగంతో ఉన్న వానికి ఏం చేయాలి? మనము మన వాక్యాన్ని చేతపట్టి ఒక రాయబారిగా సమాజంలోనికి మనము తీసుకొని వెళ్ళాలి. ఇంకొక మాట చూసుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం చూడండి, రాయబారి ఎంత అవసరమో రాయబారి గురించి మాట్లాడుతూ సామెతల గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనం. నమ్మకమైన దూత. చూడండి, నమ్మకమైన దూత. దూత అనగానే దేవదూత కాదు, సమాచారాన్ని చేరనంపేవాడిని దూత అంటారు. సమాచారాన్ని ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి చేర్చేవాడిని దూత అంటారు. నమ్మకమైన దూత. అక్కడ నమ్మకమైన రాయబారి తనను పంపువానికి. చూడండి, కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు. ఏంటి, రాయబారి ఎలాంటి వాడంట? కోతకాలపు మంచు ఎలా కురిస్తే రైతుకు ఆనందమో, రాయబారి కూడా అలాంటి వాడు. ఏంటి, కోతకాలం మంచు కురవాలా? అవునండి. ఏ రైతు అయినా ఏం కోరుకుంటాడంటే కోతకాలం అప్పుడు మంచు కురవాలనుకుంటాడు. మంచు ఎందుకు కురవాలి? కోతకాలం అప్పుడు పంటలు కోసే సమయానికి మంచు ఎందుకు కురవాలి? ఎందుకు కురవాలంటే అప్పటి వరకు విత్తనము, గట్టిగా ఉన్న విత్తనము, అప్పటి వరకు ఆ మంచు కురిసి ఏమైపోతుంది? విత్తనము బరువెక్కిపోతుంది. తేలికగా ఉన్న విత్తనము మంచు గురువగానే ఏమైపోతుంది? బరువెక్కిపోతుంది. ఇలా విత్తనం బరువెక్కగానే ఏమైపోతుంది? దిగుబడి ఎక్కువ జరుగుతుంది. అంటే లాభం ఎక్కువ వస్తుంది, టన్నులు బరువు పెరుగుతుంది. అందుకే కోతకాలం అప్పుడు ఏ రైతైనా ఏం కోరుకుంటాడంటే మంచు కురవాలి అని కోరుకుంటాడు. మంచు కురవడం వల్ల విత్తనం ఏమవుతుంది? బరువెక్కిపోతుంది, గట్టిగా బలంగా ఉంటుంది. కనుక రేటు కూడా ఎక్కువగా పలుకుతుంది. ఒక కోతకాలం అప్పుడు మంచు కురిసి ఎలా రైతు ఆనందపడతాడు, రాయబారి కూడా అలాంటి మంచు కురిసేవాడిగా ఉండాలి. ఫలాలు ఇచ్చేవాడిగా ఉండాలి. ఏ ఫలాలు? ఆత్మ సంబంధమైన ఫలాలు ఇవ్వాలి. నువ్వు ఆత్మ సంబంధమైన ఫలాల్ని బలపరచాలి. జ్ఞానంతో వాళ్ళు ఏం చేయాలి? మనము స్థిరపరచాలి.
స్థిరపరచాలండి. ఒక మంచు కురిస్తే రైతు ఎలా ఆనందపడతాడు, ఫలాలను నువ్వు దేవునికి ఇస్తే దేవుడు కూడా నేను చూసి ఏం చేస్తాడు, ఆనందపడతాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అంటే ఒక వ్యక్తి నువ్వు దేవునిలో స్థిరపడితే దేవుడు ఏం చేస్తాడు, ఆనందపడతాడు. అలా ఉండాలంటే మనం రాయబారులుగా, ఇలా నమ్మకమైన రాయబారులుగా మనం ఉండాలి. ఇలా ఉండాలంటే వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా సమాజానికి మనం ఏం చేయాలి, చేర్చేవారుగా ఉండాలి. మనం నేర్చుకున్న ఈ మాటల్ని తెలియని అనేకులకు ఏం చేయాలి, మనము చేర్చేవారిగా మనము ఉండాలి. ఇలా లేరండి సమాజంలో, నమ్మకమైన రాయబారులుగా సమాజంలో లేరు. మరి ఏమైపోయారు, చెడిపోయారు. ఎలా చెడిపోయారు చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం మొదటి మాట, ఇందాక చదివిన మాట పై మాట ఉంటుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. దుష్టుడైన దూత అనగానే ఏమనుకున్నాం మనము, ఏంటి, రాయబారి, సమాచారాన్ని చేరదేసేవాడు, సమాచారాన్ని ఇతరులకు తెలియజేసేవాడు. దుష్టుడైన దూత కీడునకు లోబడును. ఏంటి, నమ్మకమైన రాయబారి దేనికి మారిపోయాడు, కీడుకు లోబడిపోయాడు. అంటే దేవుని మాటలు ఉన్నట్లుగా సమాజానికి చేర్చే రాయబారులు దేనికి లొంగిపోయారు, వీళ్ళు కీడునకు లొంగిపోయారు. ఇంత కీడంటే ఏంది, కీడంటే ఏంటో చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, అక్కడ కీడంటే ఏందో రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఏంటి, దుష్టుడైన రాయబారి దేనికి లొంగిపోయాడంట, కీడుకు లొంగిపోయాడు. కీడంటే ఏంది, సమస్తముకు కీడేందంట, సమస్తమైన కీడునకు మూలం. సమస్త కీడుకు మూలమేంది, ధనము. అంటే ఈరోజు నమ్మకమైన రాయబారులు దేనికి లొంగిపోయారు, ధనానికి లొంగిపోయారండి. ఈరోజు దేవుని సేవ చేసుకుంటూ దేనికి లొంగిపోతున్నారు అనేకులు సమాజంలో చూడండి, ధనానికి లొంగిపోతున్నారు. ధనం మీద ఆశ కలిగి ఉన్నారు, ధనం సంపాదించుకోవాలన్నారు. ఆత్మలు ఎటుపోయినా పర్వాలేదు, ధనం ఉంటే మాకు చాలు అంటే ఏమైపోయారు, నమ్మకమైన రాయబారులు దేనిగా మారిపోయారు, కీడునకు పరిగెడుతున్నారంటే ధనాన్ని సంపాదించుకోవడానికి, ఒక 2 రూపాయలు సంపాదించుకోవడానికి ఏమైపోతున్నారు, వాక్యాన్ని పక్కకి పెట్టేశారు. వాక్యాన్ని దేవుడు ఏ మాటలైతే సమాజానికి చేర్చమన్నాడో ఆ మాటల్ని సమాజము ఒకవేళ బోధిస్తే రావు కదా కానుకలు, ఒకవేళ బైబిల్లో ఉన్నట్టుగా బోధిస్తే రావు కదా కానుకలు, స్పెషల్ కానుకలు ఏం రావు కదా. కనుక ఏమైపోయారు, కీడుకు లోనైపోయారు. ధనాన్ని సంపాదించుకోవడానికి నమ్మకమైన రాయబారిగా కనపడుతూ ఏమైపోయారు, నకిలీగా మారిపోయారు. నకిలీగా మారిపోయారండి. అందుకే నీవు నమ్మకమైన రాయబారివా, ఈరోజు క్రీస్తుకు నమ్మకమైన రాయబారిగా మనం ఉండాలండి. నమ్మకమైన రాయబారిగా మనం కొనసాగాలి. కీడునకనగా ధనాన్ని ఆశించి మనం సేవ చేయకూడదు, ధనాన్ని ఆశించి ఏ పని చేయకూడదు. గనుక నమ్మకమైన రాయబారిగా మనము ఉండాలి. చూడండి, ఒక మాట చూసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. 2వ పేతురు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. చూడండి, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును విసర్జించి, చూడండి, తమ్మును కొనిన ప్రభువును యేసుక్రీస్తు వారిని విసర్జించి, సేవేమో యేసు సేవ, పేరేమో యేసుక్రీస్తు వారి సేవ చెప్పుకొని వస్తాడు. దేని సంపాదించుకుంటాడు, ధనాన్ని సంపాదించుకుంటాడు. పేరేమో యేసు సేవ, దేవుని సేవ అంటాడు. సేవమో పేరేమో యేసు సేవ, చేసేదంతా తన సేవే. పేరేమో క్రీస్తు సేవ అంటాడు, సంపాదించుకోవడానికి ముందడుగేస్తాడు. తమ్మును కొనిన ప్రభువును విసర్జించి తనకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను
రహస్యముగా బోధించుదురు. ఏంటి రహస్యంగా బోధించాలా? అంటే రహస్యంగా బోధించే మాటలు బైబిల్లో ఉండేవి లేదే. రహస్యంగా బోధించే మాటలు కాదే. రహస్యంగా నువ్వు ఎప్పుడు బోధిస్తావు? నీకు అనుకూలంగా ఉండే వాటిని నువ్వు రహస్యంగా బోధించుకున్నావు. అదే దేవుని మాటలు స్వచ్ఛందంగా ప్రజలకు ఉన్నట్లుగా సమాజంలో గర్జించి చెప్పాలా. కానీ ఏం చేస్తున్నారు ఈరోజు? రహస్యంగా బోధించుకుంటున్నారు. రహస్యంగా బోధించుకుంటే లాభం వస్తుందని గనక ఈరోజు నమ్మకమైన రాయబారులుగా మేము దేవుని సేవ చేస్తున్నామని బోర్డు పెట్టుకుంటారు. చేసేదంతేంది? దేవుని సేవ కాదు. 3వ వచనం చూడమ్మా. 3వ వచనం, వారు అధిక లోబులై. చూడండి, వారు అధిక లోబులై. అధిక లోబులై అంటే ఏంది అర్థం? ధనానికి లోబడిన వాళ్ళు. లోబి అంటే అర్థం ఏంటంటే పిసినారి. అంటే ధనానికి లోబడిన వాడు, ధనము సంపాదించుకోవాలనుకునే వాడంట కల్పనా కథలు చెప్పుచు, కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొనుచున్నారు. చూడండి, మాటలన్నీ చేసుకోండి. మీ వలన ఏం చేస్తున్నారు? వాళ్ళు లాభము సంపాదించుకొనుచున్నారు. ఎలా లాభం సంపాదిస్తున్నారు? కల్పనా కథలు చెప్పి. బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తే ఎవరు రూపాయి ఇవ్వరు. బైబిల్లో ఉన్నట్టుగా బోధిస్తే ఎవరు రూపాయి ఇవ్వరు. ఇప్పుడు నీ దగ్గరికి ధనం రావాలంటే, ఎదుటివానికి డబ్బులు ఇవ్వాలంటే ఏం చేయాలా? కల్పనా కథలు చెప్పాలి, పిట్ట కథలు చెప్పాలి, కల్పించి చెప్పాలి, లేనిపోనివన్నీ చెప్పాలి. అంతే. ఇంక అమ్మా దేవుడు దర్శనం వచ్చాడు రాత్రి వేళ, నాకు 10,000 రూపాయలు నువ్వు ఇవ్వాలనేసరికి, అయ్యగారు దర్శనం వచ్చిందా, దేవుడు చెప్పాడా, టకామని 10,000 ఇస్తూ ఉంటారు. అంటే కల్పనా కథలు, పిట్ట కథలు. అంటే మీ నుండి ధనాన్ని ఆశించేవారుగా మనకి కనపడుతున్నారు. బైబిల్లో రాయబడిన మాటలు ఉన్నది ఉన్నట్లుగా సమాజానికి చేర్చే రాయబారులు సమాజంలో కొదవైపోయారు. ఒకవేళ ఉన్నది ఉన్నట్లుగా చేర్చే వాళ్ళు ఉంటే ఎందుకండి ఇన్ని ముక్కలైపోతారు? ఎందుకు ఇన్ని శాఖోపశాఖలు ఎందుకు మారిపోతారు చెప్పండి? ఎందుకు సమస్యలు వారు సొంత సమస్యలుగా పెట్టుకుంటారు? ఎందుకు చెప్పు? ధనాన్ని ఆశించారు గనకనే. వారి నుండి లాభం పొందాలని ఆశించారు గనుకనే కల్పనా కథలు చెప్పేవారు అనేక మంది ఉన్నారు. మనం ఇలా ఉండకూడదు. నిజమైన రాయబారిగా మనము ఉండాలి. యేసుక్రీస్తు వారికి నమ్మకమైన దాసుడా అనగలిగే స్థితిలోని మనం రావాలి. అలా రావాలంటే ప్రయాసపడాలి. దేవుని కార్యక్రమాలు ఎన్నో చేయాలి, ప్రయాసపడాలి. అలా నమ్మకమైన రాయబారిగా మనం కొనసాగాలి. కనుక చివరికి మాట చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13-14. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13-14 ముగించుకుందాం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము. చూడండి, ఎవరు వేషం వేసుకున్నారంట? అపోస్తుల వేషము. నేను గొప్పవాడిని అంటాడు. అపోస్తుల వేషము వేసుకొని ధరించుకొని వాడయుండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారనై ఉన్నారు. మోసగాండ్రగు పనివారనై ఉన్నారు. పేరేమో దేవుని సేవ అని చెప్పుకుంటాడు. సేవంతా సంపాదన. చూడండి, దేవుని నేను సేవకున్నాయా అని చెప్పుకుంటాడు. ఏ రోజు సేవ చేయడు, ఏ రోజు కార్యక్రమాలు చేయడు, ఏ రోజు వాక్యాన్ని ప్రకటించాడు, ఏ రోజు పల్లె సువార్తలు చేయడు, ఏ రోజు సభలు పెట్టాడు. ఏంటి? సేవేమో అంటాడు కానీ ఏ రోజు కార్యక్రమాలు కనపడవు. ఏ కార్యక్రమాలు ఉండవు. సేవ అని చెప్పి దేవుని అడ్డు పెట్టుకొని బ్రతికేవారు ఎంతోమంది మనకు కనపడతారు. కనుక అలాంటి వారిలో మనము ఉండకూడదా? చదవం తర్వాత. ఇది ఆశ్చర్యము కాదు గాని సాతాను తానే వెలుగుదూత వేషము వేసుకొని. అంటే సాతాను తానే వెలుగుదూత వేషము వేసుకొని గనుక వాని పరిచారకులు. ఎవరు పరిచారకులు? సాతాను పరిచారకులు. సాతాను వెలుగుదూత వేషం వేసుకున్నాడు. ఈరోజు మేము దేవుని సేవ చేస్తున్నాం అన్న వాళ్ళు ఎవరు? సాతాను పరిచారకులంతా వెలుగుదూత వేషం వేసుకున్న వాళ్ళు. నిజమైన రాయబారులు కారు. ఒకవేళ నిజమైన రాయబారులు అంటే ఆత్మలపైన భారం ఉంటుందండి. ఆత్మలపైన భారం ఉంటుంది. ఒక ఆత్మ రక్షించడానికి నేనేమి చెయ్యాలి, నేనే కార్యక్రమాలు చేయాలి, నా సంఘము ద్వారా ఏ కార్యక్రమాలు జరగాలని ఆలోచిస్తాడండి. ఈరోజు చూడండి, అనేక సంఘాల్లో కార్యక్రమాలు జరుగుతాయా? జరగవండి. ఏ కార్యక్రమాలు జరగవు, ఒక యానివర్సరీ తప్ప.
ఏమండి ఆ యానవసడే తప్ప ప్రతి కుటుంబం ఇంత ఇయ్యాలని సంపాదించుకుంటాడు. కానీ ఒక కార్యక్రమం చేసి 10 మంది రక్షిద్దామన్న ఆలోచన ఎవరికి లేదు. పల్లె సువార్తకు వెళ్దామని లేదు, కార్యక్రమాలు చేద్దామని లేదు, ఏమీ లేవు. ఒకవేళ మనం సంపాదించుకోవడం అంటే ఉజ్జీవ సభలను పెడితే ఎవరు ఇయ్యారని డబ్బు మనకి ఇస్తారు? ఎవరా? స్వస్థత సభలను టైటిల్ పెట్టే మనకు ఎందుకు ఇవ్వరు? కొల్లలుగా ఇస్తారు. సత్యాన్ని చెప్పడానికి ఇబ్బంది పడుతున్నామేమో కానీ అబద్ధం చెప్పడానికి పెద్ద కష్టమేమీ లేదు. ఏంటి, సత్యాన్ని చెప్పడానికి కష్టపడుతున్నామేమో కానీ అబద్ధం చెప్పడానికి కష్టపడవలసిన అవసరము లేదండి. లేఖనాల పరిశోధన పెడితే ఎవరు ఇవ్వరు? అదే ఉజ్జీవ సభలను పెట్టామనుకో ఖచ్చితంగా ఇస్తారు. అలా మారిపోయింది సమాజం. గనక మనం ఎలా ఉండాలి? ఈ వెలుగుదూత వేషం వేసుకున్న వారిలో మనము ఉండకూడదు. నమ్మకమైన రాయబారిగా దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటి? దేవుడు సంఘములు మనకిచ్చిన బాధ్యత ఏంటి? ఆ బాధ్యతను, ఆ పనిని నమ్మకముగా చేసుకోవాలి. కనుక నీవు క్రీస్తుకు నమ్మకమైన రాయబారివా? రాయబారివా? ఈ కొద్ది కాలం ఎలాగైనా బ్రతికేయచ్చు, ఈ కొద్ది కాలం ఎలాగైనా జీవించవచ్చు, యుగయుగములుండే లోకాన్ని వెళ్ళాలంటే ఈ కొద్ది కాలం క్రీస్తుకు నమ్మకమైన రాయబారిగా మనము ఉండాలి. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నాయన మీరు అప్పగించిన పనిని చేయుటకు మా జ్ఞానాన్ని అనుగ్రహించండి. పౌలు గారు ఒకనాడు నాయన నిజమైన రాయబారిగా ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాయన నమ్మకమైన రాయబారులుగా కనపడటం లేదు. తండ్రి, మేము నమ్మకమైన రాయబారిగా మీ మాటలు నేర్చుకున్నాం. మీరు మాకు అప్పగించిన పనిని నెరవేర్చి తుడముట్టించి మీ కొరకు బతికే భాగ్యను ప్రసాదించండి. చేరువచ్చిన అందరినీ దీవించండి, జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.